వెల్కమ్ బ్యాక్ టు నేటి నిజం. కంచె చేను మేయడం గురించి చెప్పుకోవడమే కానీ బహుశా ఎవరు చూసుండరు. నిజంగా కంచె చేను మేస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఒకవేళ చేనును ఎవరు మేసినా కంచెను మాత్రం అనుమానించరు కదా. అందుకే అలాంటి కంచెల హవా రాజకీయాల్లో నడుస్తోంది. పబ్లిక్ ప్రాపర్టీస్కు కంచెల్లాగా ఉండాల్సిన నాయకులే అన్నీ మింగేసి చేతికి దొరికింది ఎత్తుకెళ్ళి ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు, పైగా వాళ్లే బాధ్యతలు అన్నట్టు అదోలా మొహం పెట్టి అమాయకులైన ప్రజల దగ్గర సానుభూతి పొందేందుకు పోటీలు పడతారు. అలాంటి ఓ కంచెలాంటి నాయకుడి కహానీ ఢిల్లీలో బయటపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ అలా అధికారం కోల్పోయిందో లేదో ఇలా చేతివాటం ప్రదర్శించారంట. మరి ఆ వివరాలేంటి? ఏసీలు పోయే, కుర్చీలు మాయమయ్యే. ఢిల్లీలో దొంగగా మారిన మాజీ మంత్రి మనీష్ సిసోడియాపై బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధినేత అవుట్ అయ్యాడు. భారతీయ జనతా ఎంటర్ అవుతోంది. పాత ప్రభుత్వంపై కొత్త సర్కారు కొలువు తీరే వేళ ఢిల్లీలో అంతటా సందడిగా ఉంది. 20వ తేదీన ప్రమాణ స్వీకార మహోత్సవం కోసం రామ్లీలా మైదాన్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు అంతా ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. పార్టీ అధినేతలేమో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో కేటాయించాలనే విషయం మీద కసరత్తు చేస్తున్నారు. అటు విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లోని తమ కార్యాలయాలు ఎలా ఉన్నాయో చూసే పనిలో పడ్డారు. ప్రమాణ స్వీకారం మొదటి రోజు నుంచి వారు తమ కార్యాలయాలే కేంద్రంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతాప్గంజ్ ఎమ్మెల్యే రవీందర్ నేగి తన నియోజకవర్గ కార్యాలయానికి వెళ్లి చూశారు. అప్పుడు అర్థమైంది, ఇక్కడ ఇప్పటిదాకా ఉన్న పాలనా విధులు వెలగబెట్టిన మనీష్ సిసోడియా మామూలోడు కాదని, కుర్చీలు కూడా ఎత్తుకెళ్లే బంటు అని అర్థమైపోయిందట. ఢిల్లీ సర్కార్ తన నియోజకవర్గంలో ప్రభుత్వం కేటాయించిన కార్యాలయాన్ని చూశాక నివ్వెరపోయాడట. ఎంట్రన్స్ దగ్గర మొదలు పెడితే ఆఫీసు లోపలికి వెళ్లేదాకా మనీష్ సిసోడియా తన చేతివాటాన్ని ప్రదర్శించాడని, ప్రభుత్వం కేటాయించిన ఫర్నిచర్, ఏసీ, ఫ్యాన్లు, సౌండ్ సిస్టమ్స్ ఇలా ఒకటేమిటి ప్రభుత్వ కార్యాలయం మొత్తాన్ని ఒక్క గోడలు తప్ప అన్నింటిని తరలించుకుపోయారట. హాల్లో వేసిన 300 కుర్చీలు, అతిథుల కోసం ఏర్పాటు చేసిన టీవీ, 12 లక్షలు విలువ చేసే ఆహుజా బ్రాండ్ సౌండ్ సిస్టమ్ ఇలా ఏ ఒక్కటి మిగల్చకుండా ఎత్తుకెళ్లారట. ఈ విషయాన్ని ప్రతాప్గంజ్ ఎమ్మెల్యే రవీందర్ నేగి అచ్చంగా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ మాదిరిగా ప్రెజెంటేషన్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ये हॉल है, इस हॉल में 200-250 कुर्सियां थी, 300 कुर्सियां थी, ये सारी कुर्सियां गायब कर दी, कुर्सी टेबल सब गायब, कुछ नहीं है, खाली हॉल पड़ा हुआ है. इसमें एसी लगे हुए थे, एसी भी उखाड़ के ले गए जगह जगह से. और मैं आपको दिखाता हूं, ये पूरा खाली. यहाँ एक टीवी लगा था 2-3 लाख रुपए का, वो टीवी भी उखाड़ के ले गए. उसका फ्रेम लगा हुआ है टीवी का, ये देख सकते हैं, ये टीवी का फ्रेम लगा हुआ है और टीवी उखाड़ के ले गए. यहाँ एक साउंड सिस्टम था जिसमें कुछ कार्यक्रम करते थे, वो 12 लाख का साउंड था, आउजा का, वो भी खाड़ के ले गए. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తామెంతో సాదాసీదా జీవితం గడుపుతామని, ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నామని కలరింగిస్తూ ఆఖరికి వారు చేసిన పని ఇది అని రవీందర్ నేగి విమర్శిస్తున్నారు. ఇంత కక్కుర్తిపడే రాజకీయ నాయకుల్ని ఇప్పటిదాకా తన జీవితంలో చూడలేదని ఈసడించుకుంటున్నాడు. ఇక మనీష్ సిసోడియా ఇప్పటి వరకు ప్రతాప్గంజ్కే ప్రాతినిధ్యం వహించారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన జంగ్పురా నుంచి పోటీ చేశారు. అయితే నియోజకవర్గం మార్చడం, అలాగే ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఇలా పలు కారణాల వల్ల ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన ఒక్కడే కాదు, సాక్షాత్తు పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా దారుణ పరాభవాన్ని చవిచూశారు. అయితే ఎలక్షన్ రిజల్ట్స్ అలా వచ్చాయో లేదో సెక్రటేరియట్ నుంచి కీలకమైన ఫైళ్లు మాయమవుతాయని అనుమానించిన లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సెక్రటేరియట్ కు తాళాలు వేయించారు. ఒక రాష్ట్ర సెక్రటేరియట్ కు తాళాలు వేయించిన ఘటన దేశంలో ఇదే తొలిసారిగా చెబుతారు.
కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి నాయకుల మీద లిక్కర్ స్కామ్, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన అంశంలోనూ ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో పాటు సిసోడియా కూడా జైలు జీవితాన్ని అనుభవించారు. ఆయన 2023లో 3 నెలల పాటు ఊచలు లెక్కించారు. అయితే ప్రభుత్వంలో ఉన్నది ఆమ్ ఆద్మీ నేతలే కాబట్టి లిక్కర్ గేట్ వంటి కీలకమైన ఫైళ్లకు కాళ్లొస్తాయేమోనని అనుమానించారు గాని నియోజకవర్గ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫర్నిచర్ కూడా ఎత్తుకెళ్తారని ఊహించలేదని బీజేపీ నేతలు అంటున్నారు. అంత నైత్యానికి పాల్పడతారని ఊహిస్తే ఈ కార్యాలయాలకు కూడా తాళాలు వేయించేవారమని వారంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో కీలకమైన నేతగా ఉన్న మనీష్ సిసోడియాను బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని కోర్టు ద్వారా సిసోడియాకు నోటీసులు పంపించి విచారణ చేయిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. సిసోడియా చేసిన ఘనకార్యానికి తాను సొంత ఖర్చులతో పెయింటింగ్ వంటి పనులు చేయిస్తున్నారని, సిసోడియా విచారణ ఎదుర్కోవలసి వస్తుందని ఎమ్మెల్యే రవీందర్ నేగి అంటున్నాడు. ప్రతాప్గంజ్ కార్యాలయంలో ఇలా ఫర్నిచర్ ఎత్తుకెళ్లింది సిసోడియానేనా, లేక ఇంకా ఎవరైనా లోకల్ దొంగలు ఎత్తుకెళ్లారనే అనుమానాలు ఉన్నా అలాంటి అనుమానాలేమీ పెట్టుకోవలసిన పని లేదని రవీందర్ నేగి అంటున్నాడు. మరోవైపు మనీష్ సిసోడియా ఒక్కడే ఇలాంటి పనికి ఒడిగట్టాడా, లేక ఆప్ ఎమ్మెల్యేలు అందరూ వారి నియోజకవర్గాల్లో ఇలాంటి కక్కుర్తికే పాల్పడ్డారా అనేది కూడా ఆసక్తిగా మారింది. విద్యావేత్తగా ఉన్న మనీష్ సిసోడియా ఢిల్లీ విద్యామంత్రిగా పనిచేశాడు. విద్యలో సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించాడు. తాజాగా పంజాబ్లోనూ ఆయన విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి అక్కడి ప్రభుత్వ పాఠశాలలో పర్యటించడం విశేషం. మరి రేపటి బాలలను తయారు చేసే విద్యా వ్యవస్థను సంస్కరించాలనుకుంటున్న సిసోడియా ముందుగా ఇలాంటి తప్పుడు పనులకు దిగకుండా తనను తాను సంస్కరించుకోవాలనే హితోక్తులు జనసామాన్యం నుంచి వినిపిస్తున్నాయి. एक कुर्सी तक नहीं है बैठने के लिए, ये सारी कुर्सियां, सारी टेबल हमें अब डालनी पड़ेगी, पर सरकार अपना काम करेगी, पूरा वसूलेगी। सिसोदिया जी एक लीगल नोटिस भेजेंगे अभी आपको हम कोर्ट के द्वारा, आपको कोर्ट के द्वारा नोटिस जाएगा, दिल्ली सरकार भेजेगी आपको, भाजपा की सरकार, और नोटिस भेजेगी और आपके पास जितना सामान आप लेके गए उनकी भरपाई आप करोगे. ప్రభుత్వ ఆస్తులంటే ప్రజల ఆస్తులు. ప్రజలు కట్టే పన్నుల్లోంచే ప్రభుత్వాలకు ఆస్తులు సమకూరుతాయి. అలాంటి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసేందుకు కక్కుర్తిపడ్డ మనీష్ సిసోడియా లాంటి నేతలకు రేపు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలంటున్నారు సామాన్య జనం.